చంద్రబాబు నాయుడు గారు రైతు ద్రోహిగా మిగిలిపోతున్నాడు అనడానికి నేను మీకు ఒక నిదర్శనం చూపిస్తాను. అరటి చూసుకున్నా లేకపోతే మామిడి చూసుకున్నా ఉల్లి గానీ వీటన్ని వాళ్ళకి ప్రాపర్ కాస్ట్ మీరు చెప్తున్నట్టుగానే అది అందడంలో కొంత ఇబ్బంది కలుగుతుంది అనేది రైతులు చెప్తున్నారు. నేనేమంటానంటే వాళ్ళు కూడా అర్థం చేసుకోవాల్సింది, ప్రజలు తినే పంటలు మనం పండించకపోతే ఆ పంటలు ఎవరు కొనలేరు. గవర్నమెంట్ మాత్రం కొనేం చేస్తుంది. అసలు నిజంగా నా భూతో నా భవిష్యత్ మీలాంటి ముఖ్యమంత్రి ఎలక్షన్స్ కి ముందు ఏం చెప్పారు? పండించాలంటే పంటలు పండిస్తే కొనే నాదుడు లేకుండా, గిట్టుబాటు లేకుండా అప్పుల పాలైపోయే పరిస్థితికి వచ్చారు. అందుకే రైతు ద్రోహి జగన్మోహన్ రెడ్డి. అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు వేల ఆర్బీకేలు కట్టి రైతు భరోసాలిచ్చి పంటకి గిట్టుబాటు ధరలిచ్చి చక్కగా ఇన్ టైంలో ఏదైనా కష్టం కలిగితే వాళ్ళకి ఆ నష్టపరిహారాలు అందించి ఇన్పుట్ సబ్సిడీలు ఇచ్చి ఎంత బాగా రైతుని ఆదుకున్నాడో అట్లాంటి వ్యక్తినే మీరు రైతు ద్రోహి అంటూ ఎలక్షన్స్లో ఊదరగొట్టినటువంటి మీరు ఈ రోజున ఒక బాధ్యతాయుతమైనటువంటి ముఖ్యమంత్రి స్థానంలో ఉండి గవర్నమెంట్ మాత్రం కొనేం చేస్తుంది. పంట ఎవరు తీసుకుంటారు, అది గవర్నమెంట్ తీసుకుని ఏం చేస్తుంది? భజన చెయ్యండి. ఆలోచన ఉండి మాట్లాడుతున్నారా, ఆలోచన లేక మాట్లాడుతున్నారా? మరి ఎలక్షన్స్లో ఎందుకు ఊదరగొట్టారు? రైతుల్ని ఆదుకున్న వ్యక్తి నీ అధికార దాహానికి ఆయన్ని బలి చేస్తూ ఆయన మీద నిందలేసి చక్కగా అధికారం మాత్రం ముగ్గురు కలిసి గవర్నమెంట్ ఫామ్ చేసి ఈ రోజున ఎంజాయ్ చేస్తున్నారు. మీకు అధికారం కావలసింది ఎంజాయ్మెంట్లకే తప్ప బాధ్యతాయుతంగా ప్రజలకి పని చేయటానికి కాదు అనేది. ఆ యూరియా ఎక్కువ వాడితే మరి రైస్ తినటం వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయా? డయాబెటీస్లు వస్తాయా? అన్నం తినటం మానేయాలా? మరి గడ్డి తినాలా ప్రజలు? ఆడలేని మధ్యల ఓడు అని ఎందుకు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేస్తున్నారో మీకే తెలియాలి. అంత అప్పు చేస్తూ కూడా ఒక్కళ్ళకి ఒక్క బెనిఫిట్ కూడా ఇవ్వకుండా ప్రతి ఒక్కళ్ళని ఏడిపిచ్చుకు తింటున్నటువంటి మీ ప్రభుత్వం ఏమైపోతుందో ఒకసారి మీరు ఆలోచిస్తున్నారా? అన్నం పెట్టే రైతుని ఏడిపిస్తే అది ఊరికినే పోదండి. మీరు చేస్తున్న ప్రతి పాపానికి కూడా మీరు మూల్యం చెల్లిస్తారు చంద్రబాబు నాయుడు గారు.